మనం ఇప్పుడు రేగు చెట్టు గురించి తెలుసుకుందామండి. మీరు పెన్ను, పుస్తకం తీసుకోండి. ఈ ప్రత్యేకంగా స్త్రీల కోసం చాలా మంచి ఫార్ములా ఒకటి చెప్తానండి ఇది. హెయిర్ పెరగడం కోసం, హెయిర్ ఆరోగ్యంగా, సిల్కీగా చాలా అద్భుతంగా పెరుగుతుంది. అది ఏ విధంగా అని అంటే, ఈ రేగు చెట్టు యొక్క లేతాకులు కానీ, ఆకులు కానీ తీసుకోండి ఇలాగ. దీనికి ముళ్ళు చాలా ఎక్కువ ఉంటాయి, తీసేటప్పుడు జాగ్రత్త తీసుకోండి. ఈ ఆకులను కోసుకునండి నూరుకోవాలి మీరు జాగ్రత్తగా. నూరుకుని దీన్ని జుట్టుకు పట్టించండి. ఇది నొరగలేక వస్తుందండి. దీని ఆకు నూరుతూ ఉంటే మీరు గమ్ము కింద నొరగ, మన కుంకుడికాయకి నొరగ ఎలా వస్తుందో ఆ విధంగా నొరగ వస్తుందన్నమాట. ఆ పేస్ట్ మెత్తగా కొట్టుకుని జాగ్రత్తగా, ఆ పేస్ట్ కనుక మీరు జుట్టు అంతా రాసి స్కాల్ప్ కూడా రాస్తే చాలా సిల్కీగా, ఎంత ఆరోగ్యంగా మీ యొక్క జుట్టు పెరుగుతుంది అంటే, ఈ సింగిల్ హెర్బ్ అండి. మీరు హెయిర్ ఆయిల్ చేయాలంటే అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. మీరు ఎక్కడ రేగు చెట్టు రోడ్ల పక్కన ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు. మీరు కార్లు వేసుకుని వెళ్తారు సెలవు వస్తే, శనివారం కానీ ఆదివారం కానీ. అటువంటిప్పుడు ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఆపుకుని ఓపికగా కోసుకోండి. ఎందుకంటే ఇది మందు మంచిదే, కానీ కోసేటప్పుడు దీని ముళ్ళు గులాబీ ముళ్ళులే ఉంటాయండి, పట్టుకుంటాయి, బాగా గుచ్చుకుంటాయి. అందుకేం చేస్తారంటే ఈ ఆరోగ్యకరంగా ఉన్న ఏ అయితే ఆకులు ఉన్నాయో ఈ ఆకుల్ని జాగ్రత్తగా కోసుకోండి. ఒక 30-20 గ్రాములు కోసుకుంటే సరిపోతుంది మీకు. అదే నిల్వ ఉంచుకోవాలనుకుంటే మీరు ఎక్కువ కోసుకుని జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోండి. ఇవి తీసుకెళ్ళి నీడన ఆరబెట్టుకుని సన్నటి చూర్ణం చేసుకుని ఇంట్లో పెట్టుకుని, కొద్దిగా మెంతి కూర ఇది రెండు కలిపి మీరు నూరుకుని తలకు రాసుకోండి. తలకు రాసుకుని ఓవర్ నైట్ ఏదైనా గుడ్డ చుట్టుకుని పడుకోవచ్చు. లేదంటే 2-3 అవర్స్ ఉంచుకుని కూడా మీరు న్యాచురల్ షాంపూ తోటి స్నానం చేయండి. తల అంటుకున్నప్పుడు ఏం చేస్తారంటే అనేక రకాలైన కెమికల్ షాంపూస్ వచ్చినాయి ఇప్పుడు. ఆ కెమికల్ షాంపూస్ మీరు వాడడం వల్ల ఏమవుతుందంటే, ఏదైతే ఈ మందు ప్రభావం వల్ల మీ జుట్టు అందంగా సిల్కీగా తయారవుతుందో దాన్ని పాడు చేసేస్తుంది. ఆ మందు యొక్క లక్షణాలను పాడు చేస్తుంది. కాబట్టి మంచి మందుగా ఇది మీరు ఉపయోగపడాలి అంటే న్యాచురల్ షాంపూ తోటి మర్నాడు ఉదయం తల అంటుకోండి. వారానికి ఒక 2-3 రోజులు ఖాళీగా ఉన్న వాళ్ళైతే రోజు రాసుకోండి. మీకు వెంటనే ఫలితం రావాలి, తొందరగా నా జుట్టు బాగా తయారవ్వాలి అనుకుంటే. వయసు వచ్చిన ఆడపిల్లలు ఉంటారు, పెళ్లి కుదురుతుంది, వాళ్ళకి జుట్టు అంత బాగలేదు. జుట్టు కావాలనుకున్నప్పుడు బ్యూటీ పార్లర్లకు వెళ్ళి వేలకు వేలు ఖర్చు పెట్టి బదులు దీనిని, ఇంకా మీకు ఆరోగ్యంగా ఉండాలి. చాలామందికి వెంట్రుకలు చివరిలో పగిలిపోతాయి. అవి పగలకుండా ఉండాలి అంటే దీంట్లో మీరు కందిపప్పు కూడా కలుపుకోండి. అర్థమైందండి? కందిపప్పు. ఇదేంటి కందిపప్పు అంటారు, మంచి ప్రోటీన్ ఉంటుంది అందులో. ఈ రేగు ఆకులో సిల్కీ ధనాన్ని పెంచేది మంచి ఆహారం ఉంటుంది. మెంతుల్లో ఐరన్ బాగుంటుందండి. ఐరన్ జుట్టుకు చాలా అవసరం కాబట్టి మెంతులు, ఉసిరి పొడుం కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఏది ఆమ్లా అంటాం కదా, ఆమ్లా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఆమ్లా కషాయం పెట్టుకుని ఆ కషాయంలో ఈ పేస్ట్ నూరుకుని కనుక మీరు రాసుకుంటే ఎన్నో రకాలైన మీ వెంట్రుకలకి, మీ స్కాల్ప్ మీద ఉన్న జబ్బులు చాలా వరకు తగ్గి, దానికి ఒక అద్భుతమైన టానిక్. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మీ జుట్టుకి అద్భుతమైన టానిక్ ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా. మళ్ళీ మరొకసారి చెప్తున్నా, మీరు బయట టూర్లకు వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని రోడ్ల పక్కనే రేగు చెట్లు కనపడుతూ ఉంటాయి. ఎన్నో చోట్ల ఉంటాయి, హైవేల మీద కానీ, ఊళ్ళల్లో రోడ్ల మీద కానీ. అక్కడ మీరు ఈ ఆకుని సేకరించుకోండి జాగ్రత్తగా. ఈ ఆకు కోసేటప్పుడు దీనికి ముళ్ళు ఉంటాయండి, గుచ్చుకుంటాయి. మన గులాబీ ముళ్ళు లేక పట్టుకుంటాయి, వదలవు. జాగ్రత్తగా కోసుకోండి ఈ ఆకుని. ఒక 20 గ్రాములు సరిపోతుంది, 20-30 గ్రాములు మీకు హెయిర్కి. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కువ కోసుకోండి. దీన్ని ఎక్కువ కోసుకుని నీడన ఆరబెట్టుకోండి. నీడన ఆరబెట్టుకుని దీనికి సరిపడి ఒక 50-75% మెంతి కూర పచ్చిది కానీ, లేకపోతే కొనేసి మీరు నీడన ఆరబెట్టుకున్నది కానీ, అది కూడా చూర్ణం చేసి రెండూ కలిపి మీరు సీసాలో పోసి ఉంచుకోండి. మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, జుట్టుకి పెరగడానికి, ఆరోగ్యంగా ఉండటానికి, సిల్కీగా ఉండటానికి ఒక అద్భుతమైన ప్రక్రియ అండి ఇది. దీనిని మీరు సీసాలో పోసుకుని పల్చటి పేస్ట్గా నూరుకుని గుంటలో వేసుకుని అప్లై చేసుకోండి. ఉంచుకోగలిగితే ఓవర్ నైట్ ఉంచుకోండి.
అంత అవసరం ఉండదు. 3-4 అవర్స్ ఉంచుకోగలిగినా గానీ మొత్తం అబ్జార్బ్ చేసుకుంటుంది. అప్పుడు ఒక న్యాచురల్ షాంపూతోటి గానీ, లేదు నార్మల్‌గా గానీ హెడ్ వాష్ చేసేసుకొని వదిలేస్తే ఇంకా మంచిది. నెక్స్ట్ డే మీరు ఏదైనా ఒక మంచి షాంపూతోటి తలంటుకోండి. ఈ రేగు చెట్టుకి అనేక రకాలైన అద్భుత గుణాలున్నాయండి. నేను ఓన్లీ ఆకు గురించే చెప్తున్నాను. దీని గుంజుకి, ఈ కాయ యొక్క గుంజుకి లక్షణాలు సెపరేట్‌గా ఉంటాయండి. దీని యొక్క పిండి ఏదైతే ఉందో, ఇది పురుషుల కోసం చెప్తున్నానండి. చాలా మంచిది. మీరు మీ యొక్క మగతనాన్ని పెంచుకోవాలి అంటే, దీని యొక్క పిండి చిన్న పిందులుంటాయి లేతగా. ఆ పిండిని కలెక్ట్ చేసుకోండి. దాన్ని జాగ్రత్తగా ఆరబెట్టుకోండి. ఆ రేగు పిందులు ఎంత వెయిట్ అయితే ఉన్నాయో అంతే వెయిట్ చింతగింజలు తీసుకోండి. చింతగింజలు ఏం చేస్తారంటే ఒక రోజంతా నీళ్ళల్లో నానబెట్టి ఎండలో పోస్తే పై తొక్క వచ్చేస్తుంది. రాలేదనుకోండి మిక్సీలో ఒక చిన్న దెబ్బేయండి. ఒక్కసారి మిక్సీ తిప్పాక తొక్క చాలా వరకు ఊడిపోతుంది, పైనున్న తొక్క. ఊడిపోయిన తర్వాత చింతగింజల్ని చూర్ణం చేసుకోండి, పౌడర్ మెత్తటి చూర్ణం. రేగు పిందులు కూడా చూర్ణం చేసుకోండి మెత్తగా. ఈ రెండు మిక్స్ చేసుకోండి. రెండు ఇదొక భాగం అదొక భాగం. అలాగే ఒక భాగం చక్కెర కలుపుకోండి. ఇందులో పంచదార కానీ పటిక బెల్లం పొడి కానీ కలుపుకొని దాన్ని పాలతోటి తీసుకోండి. పాలు ఇష్టం లేని వాళ్ళు నీళ్ళతోటి తీసుకోండి. కానీ నీళ్ళలో కలిపినప్పుడు బాగా జిగురు వస్తుంది ఇందులో చింతగింజ నుంచి. ఆ చింతగింజ లైట్గా ఫ్రై చేసి కలుపుకుంటే ఆ జిగురు తగ్గుతుందండి. దానిని మీరు రోజు ఒక స్పూను పౌడరు పరగడుపును కానీ పడుకునేటప్పుడు కానీ తీసుకుంటే మీరు ఒక 20 రోజుల్లో మీ మగతనం ఎంత పెరుగుతుందో చూసుకోండి. ఇక్కడ మగతనం పెరిగింది అంటే మీ ఆరోగ్యం బాగున్నట్లు లెక్క. మీ శరీరంలో ధాతువులు వృద్ధి అయినట్లు లెక్క. ధాతువులు అంటే మెటల్స్. ఆ మెటల్స్ పెరిగినప్పుడు మాత్రమే మీలో శక్తి పెరుగుతుందండి, మ్యాన్ పవర్ అనేది. ఆ శక్తి పెరగడం కోసం ఈ రేగు పిందెలు, చింతపిక్కలు, చింత చెట్టు ఏదైతే ఉందో దాని గింజలు, చింతగింజలు పూర్వం తీసి బయట పాడేసేవారండి. ఇప్పుడు చింతపండు కన్నా ఎక్కువ రేటు చింతగింజలకు ఇస్తున్నారు. మీకు ఆ విషయం తెలుసో లేదో. 300 నుంచి 400 రూపాయలు ఇవాళ చింతగింజల యొక్క రేటు ఉందండి కిలో. కానీ అది మీకు 4000 రూపాయల మందు పనిచేసినంత వాల్యుబుల్ ఆ చింతగింజల్లో ఉంది. మళ్ళీ చెప్తున్నా, లేత పిందులు, పిండి పాడంగానే పైన తోలుతోటి సహా ఎండబెట్టుకోవచ్చు. దాన్ని చూర్ణం చేసుకోండి. తర్వాత చింతగింజల్ని ఒకరోజు నీళ్ళల్లో నానబెట్టి ఎండలో పోస్తే గుల్ల వస్తుంది కాబట్టి పై తొక్క ఊడిపోతుంది, నల్లగా ఉన్న భాగం. ఆ తెల్లగా ఉన్నదాన్నే వాడుకోవాలి, తొక్కను వాడకూడదు. అలా వదలలేదు, గట్టిగానే ఉంది, తొక్క వదలలేదు అనుకున్నప్పుడు కొంచెం ఫ్రై చేసి మిక్సీలో వేసి చిన్న దెబ్బేయండి. ఒక 10 సెకండ్లు తిప్పి ఆపేస్తే పై తొక్క అంతా ఊడిపోతుంది. అది చెరిగేసి తీసేసుకోండి. లోపల ఉన్న పప్పు మాత్రమే మీరు పౌడర్ చేసుకోండి. ఈ లేత రేగు పిందెల యొక్క పౌడరు, చింతగింజల యొక్క పౌడరు, ఈ రెండు కలుపుకోండి. అదొక భాగం, ఇదొక భాగం. ఒక భాగం చక్కెర లేదు పటిక బెల్లం, కడి మిశ్రీ అంటారు, గడ్డల కింద ఉంటుంది. దానిని ఒక తులం వరకు, అరతులం నుంచి తులం బాడీ వెయిట్ని బట్టి ఉదయం పాలలో కలుపుకొని తీసుకుంటే కొంచెం జిగురుగా ఉంటాయి పాలు, చెప్పాను కదా. మీకు ఎంత మినరల్ పెరుగుతుందంటే బాడీలో లోహాలు, ఏవైతే ధాతువులు అంటామో మనం, మన శరీరం రిజువనేషన్ అవడానికి కానీ ముసలితనం రాకుండా ఉండటానికి కానీ వాడవలసిన అద్భుతమైన మందు నేను ఇప్పుడు చెప్పిన ఫార్ములా. ఇంకా అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయండి. ఆ చెట్టుని ఇలా నరికినప్పుడు, జాగ్రత్తగా నరికితే శీతాకాలంలో మంచి చలి ఎక్కువ ఉన్నప్పుడు జిగురు వస్తుంది దీని నుంచి. ఆ జిగురు కూడా మీరు గుగ్గిలంలో కానీ, శిలాజిత్తులో కానీ, అశ్వగంధాలో కానీ కలుపుకొని దాన్ని లేహ్యంగా తయారు చేసి వాడుకున్నా కూడా, ఒక అశ్వగంధ ఎంత బాగా పనిచేస్తుందో అంత బాగా ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా అనేది మీ మగతనం పెంచడంలో పనిచేస్తుందండి. కాబట్టి ఈ ఫార్ములాలు జాగ్రత్తగా రాసుకుని మీరు దీన్ని ఒక మెడిసిన్ లాగా చేసుకుని అనేక మందికి ఇవ్వండి. చాలా చిన్న పిండి అండి ఇది, ఒక మిరియంగింజ కంట చిన్నది ఉంది. మీకు ఏ సైజు పిందులు కోసుకోవాలి అనే డౌట్ వచ్చి ఉండొచ్చు. అందుకోసం నేను మళ్ళీ వివరంగా చెప్తున్నానండి. ఈ కొమ్మలు అయితే ఫ్లవరింగ్లో ఉన్నాయి. ఇక్కడ చాలా చిన్న పిందులు వచ్చినాయి, చాలా చిన్నవి, లేతవి అన్నమాట. ఇది పెద్ద కాయలు కొంచెం పెద్ద సైజు రౌండ్గా కాసి చెట్టునైతే బఠానీ కన్నా పై సైజు, చిన్న కాయలు కాసి చెట్టు అయితే బఠానీ కన్నా చిన్న సైజులో ఉండగానే మీరు గ్రీన్గా ఉండగా కోసుకోండి. లోపల గింజ చాలా గట్టిగా ఉంటుందండి. ఆ గింజ గట్టి పడక ముందర మాత్రమే మీరు దీన్ని
కోసుకోవాలి. మీరు కోసినప్పుడు ఏం చేస్తారంటే నోట్లో పెట్టుకొని కొరికి చూడండి. కొరికి చూస్తే 2 ముక్కలు అయిపోయిందనుకోండి, అది మీరు కోసుకోవచ్చు. మీరు కొరకలేకపోయారనుకోండి, పిండి అవ్వదది. సగం తయారైన కాయ అవుతుందనమాట. అందుకు మీరు ఆ విధంగా టెస్ట్ చేసుకోండి. ఎలాగా? ఆ పిండిని నోట్లో పెట్టుకుని దంతాలకి మధ్యన పెట్టి కొరికితే మెత్తగా అయిపోయిందనుకోండి, అలా ఉన్నదాన్ని మాత్రమే మీరు కలెక్ట్ చేసుకోవాలి. రేగు పిండి అంటే అది. లోపల గింజ తయారయ్యి మీరు కొరికితే కొరకలేకపోయారనుకోండి, రేగు కాయ అయిపోతుందది. పిండి డిఫరెన్సు, కాయ డిఫరెన్సు, ముగ్గిన పండు యొక్క లక్షణం డిఫరెన్స్‌గా ఉంటుందండి. ఇది పండు కూడా చాలా వీర్యోద్ధరిస్తుంది, చాలా బలమైంది. కానీ అట్ ద సేమ్ టైము శ్లేష్మాన్ని పెంచుతుందండి ఇది కడుపులో. జిగురుని, శ్లేష్మాన్ని పెంచుతుంది. దీన్ని ఎండబెట్టిన కషాయం గానీ, లేతే దాన్ని పులుసుగా పెట్టుకుని కనుక కూరలో వేసుకోవచ్చు, మీరు తినొచ్చు. అదేవిధంగా మన వాళ్ళకి రేగు చెట్టు అనగానే వడియాలు జ్ఞాపకం వస్తాయి పల్లెటూరులో ఉన్న వాళ్ళకి. మంచి పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇవన్నీ వేసి కొంచెము దీంట్లో రోట్లో బాగా కుమ్మి తగినంత ఉప్పు వేసి చిన్న చిన్న వడియాల కింద పట్టి ఎండలో ఆరబెడతారండి దీన్ని. చాలా రుచిగా ఉంటాయి తినడానికి. అదేవిధంగా అజీర్ణం ఎవరికైతే ఉందో వాళ్ళకి రోజు ఒక వడియం కానీ తింటే అజీర్ణం తగ్గిపోయి పొట్టలో ఉన్న చిన్న చిన్న క్రిములు కూడా పోవడానికి అవకాశం ఉందండి. మీకు ఆకలిని చాలా బాగా పెంచుతుందన్నమాట. జీర్ణశక్తిని ఇవ్వటంలో ఈ రేగు వడియం అనేది చాలా బాగా పనిచేస్తుందండి. ఎంతోమందికి ఇష్టం. నేను రేగు వడియం గురించి మాట్లాడుతూ ఉండగానే మీ నోట్లో నీళ్లు ఊరొచ్చు. నా నోట్లోనే ఊరుతున్నాయి. అంత ఇష్టమైన ఒక తినుబండారం ఈ రేగు చెట్టు యొక్క పళ్ళ యొక్క వడియాలండి. నమస్తే.